ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 10వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ద్విత్వాక్ష పదాలు. ఈ పాఠం పూర్తి అయ్యేసరికి విద్యార్థులు గేయాన్ని అభినయంతో పాడగలరు. అలాగే ద, ప, బ, య, ర, వ, షే, ష, స, హ ఒత్తులను గుర్తించగలరు. ఒత్తు పదాలను చదవగలరు, రాయగలరు. పాఠంలోకి వెళ్దాం. అభినయ గేయం. కింది గేయాన్ని విద్యార్థులతో అభినయంతో పాడించి గేయంలోని ఒత్తు పదాలకు 0 చుట్టించండి. గేయం చూద్దాం. అవ్వ అయ్యను పిలిచింది, వెండి పళ్ళెం తీసింది, కొర్రబువ్వ పెట్టింది, ముద్దపప్పు వేసింది, కమ్మని నెయ్యి కలిపింది, లెస్స లెస్స అంటుంటే నిశ్శబ్దంగా తినమంది. ఈ గేయంలో ఉన్న ఒత్తు పదాలు చూడండి. అవ్వ, అయ్యను, పళ్ళెం, కొర్ర, బువ్వ, ముద్ద, పప్పు, కమ్మని, నెయ్యి, లెస్స లెస్స, నిశ్శబ్దంగా. గేయంలోని ఒత్తు పదాలను గమనిస్తే మనం ఇక్కడ చూడండి. వాకు వా ఒత్తు, యాకు యా ఒత్తు, లేకు లా ఒత్తు అంటే లాకు లా ఒత్తు, రాకు రా ఒత్తు, వాకు వా ఒత్తు ఇచ్చిన్నారు కదా. ఈ విధంగా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాస్తే అలాంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. ఈ మొత్తం ద్విత్వాక్షరాలు. వా, యా, లే ఇవి. తర్వాత భాషా క్రీడ. విద్యార్థులను 2 జట్లుగా చేయాలి. మొదటి జట్టు వారు ఇక్కడ చూడండి. ద ద్విత్వాక్షరము, పాకు పా ఒత్తు ద్విత్వాక్షరము, యాకు యా ఒత్తు ద్విత్వాక్షరము. ఈ ద్విత్వాక్ష కార్డులలో ఒకదాన్ని తీసుకోవాలి. రెండో జట్టు వారు ఆ ద్విత్వాక్షరానికి సంబంధించిన పదాన్ని పదాల కార్డుల నుండి తీయాలి. ఆ ద్విత్వాక్షరాన్ని, పదాలను బోర్డు మీద రాయాలి. తర్వాత కృత్యం చూడండి. కింది పదాలను చదవండి. చదువుదాం. ముద్ద, పద్దులు, చద్ది మూట. ఇవి దావొత్తుతో ఉన్న పదాలు ఈ 3. తర్వాత కిందకి రండి. కప్ప, చెప్పులు, అప్పడాలు పావొత్తు పదాలు. సబ్బు, మబ్బులు, రుబ్బురేవులు. కొయ్య, తీయని, రొయ్య మీసం ఇవి యావత్తు. తర్వాత గుర్రం, కర్రలు, బర్రెపాలు వీటికి రాకు రావత్తు ఇచ్చారు. తర్వాత కవ్వం, మువ్వలు, పాప నవ్వు వావొత్తు. బస్సు, ఎసస్సు, ఆశీస్సులు సావొత్తు. బల్లి లావొత్తు. మర్రి చెట్టు రావొత్తు. కళ్ళు లావొత్తు. కింది వాక్యాలను చదవండి. చిత్రం చూసి ఇలాంటి వాక్యాలు చెప్పండి. ముందు వాక్యాలను చదువుదాం. అమ్మ చేతి ముద్ద గోరు ముద్ద, మునులు చేసేది తపస్సు, మామయ్య కొయ్య గుర్రం తెచ్చాడు, అత్త రవ్వల దుద్దులు పెట్టింది, అప్పు చేసి పప్పు కూడు. మీరు కూడా ఈ చిత్రాలను చూసి ఇలాంటి వాక్యాలు కొన్ని చెప్పండి. సాధన పత్రం. కింది చిత్రాలకు సరైన పదాలను జతపరచండి. ఇక్కడ చూడండి. పదాలు ఉన్నాయి, ఇటు ఇటు చిత్రాలు ఉన్నాయి. మద్దెల, తర్వాత కప్ప, మబ్బు, ఉయ్యాల, కొమ్మ. కింది ఒత్తు పదాలను చదివి అలాంటి ఒత్తు పదాలను రాయండి. ఇక్కడ చూడండి. గద్దె, దేకు దావొత్తు కదా. అలాగే చద్ది, దీకు దావొత్తు. గొప్ప, పాకు పావొత్తు. ఇలాంటి పదాలు రాద్దాం. గద్దె, మిద్దె, చద్ది, మద్ది, గొప్ప, కప్ప, దెబ్బ, మబ్బు, అయ్య, కొయ్య, కర్ర, తొర్ర, బుర్ర, గొర్రె, పెళ్ళి, నీళ్లు, జువ్వి, మువ్వ, కాళ్ళు, రాళ్ళు, అబ్బాయి, కొబ్బరి, ఉయ్యూరు, కయ్యం. కింది ప్రశ్నలకు సరైన సమాధానాన్ని రాయండి. మామిడి చెట్టు తొర్రలో డాష్ ఉంది. అట్ట, పిట్ట, తట్ట, మట్ట. పిట్ట కాబట్టి ఆ రాయండి ఇక్కడ. 2. కొండపల్లిలో డాష్ బొమ్మలు తయారు చేస్తారు. మట్టి, కొయ్య, గుడ్డ, తోలు.
కొండపల్లిలో కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. కాబట్టి ఆ. అక్క పూల డాష్ కోసింది. మొగ్గలు కోసిందా? కాయలు కోసిందా? పూల మొగ్గలు. తర్వాత ఉక్త లేఖనం. ఉపాధ్యాయులు చెప్పే పదాలను ఇక్కడ రాయాలి.